సిద్ధార్థ్ ఈ మధ్య ప్రేమ కథల్ని పక్కన పెట్టేశాడు. ప్రయోగాత్మక కథలతో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్న చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు 3BHK అంటూ మరో వైవిధ్యమైన కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి దీని కథ ఏంటి, ఆడియన్స్ ని ఇది మెప్పించిందా లేదా అన్నది చూద్దాం. వాసుదేవ్ది మధ్యతరగతి కుటుంబం. హైదరాబాద్ లో ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలన్నది ఆయన కళ. దీనిని సాకారం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి విఫలం అవుతాడు. దీంతో తన కలను కొడుకు ప్రభు భుజాన పెడతాడు. కానీ ఆ కొడుకు అప్పటికే కెరీర్ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. 34 ఏళ్ల వయసు వచ్చిన సరైన ఉద్యోగం లేక తండ్రి పైన ఆధారపడి జీవిస్తుంటాడు. మరి ఈ నేపథ్యంలో తన తండ్రి కలను నెరవేర్చేందుకు ప్రభు ఏం చేశాడు, ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళేంటి, ఈ కథలో మిగతా రఘునాథ్, చైత్రల పాత్రలేంటి అన్నది మిగతా కథ. మధ్యతరగతి కుర్రాడు ప్రభు పాత్రలో సిద్ధార్థ్ జీవించేశాడు. లుక్స్ పరంగా ఆద్యంతం చక్కటి వేరియేషన్స్ చూపించాడు. శరత్ కుమార్ పాత్ర కథకు బలాన్ని ఇచ్చింది. వాసుదేవ్ పాత్రలో ఆయన కనబరిచిన తీరు, కనబరిచిన నటన, పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేస్తాయి. కథానాయిక చైత్ర పాత్రకు ఈ కథలో ఏమంత ప్రాధాన్యం లేదు. సిద్ధార్థ్ చెల్లి పాత్రలో మిగతా రఘునాథ్ నటన గుర్తుండిపోతుంది. యోగిబాబు అతిథి పాత్రలో అలా కనిపించి ఇలా మాయమవుతాడు. దర్శకుడు శ్రీ గణేష్ తాను ఎంచుకున్న కథను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసినా కథలో వేగం లేకపోవడం, సన్నివేశాలన్నీ ఊహకు అందేలా ఉండడం ప్రధాన లోపంగా అనిపిస్తాయి. అమృత్ రామనాథ్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. దినేష్ జితేంద్ర ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమాలో కథలోని మిడిల్ క్లాస్ ఎమోషన్స్, సిద్ధార్థ్, శరత్ కుమార్ నటన అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక కథను నెమ్మదిగా సాగడం, విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ అంతగా బాగున్నట్టు అనిపించు. చివరిగా 3BHK గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే భావోద్వేగాలు బాగున్నా కూడా భరించాలంటే కాస్తంత ఓపిక కావాల్సిందే.